నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి రివైవల్ బడ్జెట్ కేటాయించి దాని లాభాల బాట తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే మరి ఇప్పుడు వైసీపీ చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ పైన చేస్తున్నటువంటి రాద్ధాంతాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మరి ఈ ఉక్కు కంపెనీని ఎప్పటికప్పుడు కూడా చెప్తూ ఉన్నారు సార్ ప్రైవేటీకరణ చేయనియ్యము అని. కానీ వైసీపీ ఎప్పటి నుంచో కూడా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి ఎప్పుడు ఉద్యమాలు నిరసనలు చేస్తూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిఐఏ సదస్సు గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో సాక్షి విలేకరు అడిగినటువంటి క్వశ్చన్ కానివ్వండి, దానికి బాబు గారు ఇచ్చిన ఆన్సర్ కానివ్వండి, ఇప్పుడు దీన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ పైన, వైసీపీ చేస్తున్నటువంటి విమర్శల పైన మీ అభిప్రాయం ఏంటి? మనకి ఒక సామెత ఉంది, పెట్టనం ఎటు పెట్టదు, పెట్టే బొచ్చుముండకి ఏమైంది వాళ్ళ అన్నాడంట. ఒక బెచ్చగాడు ఒక బజార్లో ప్రతిరోజు అడుక్కోవడానికి వస్తాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగానే ప్రతిరోజు దున్నపోతలో ఉన్న పని చేసుకోలేవా, భిక్షం లేదు ఏం లేదు పో అని చెప్పని ఇసుకుంటుంది ఒక ఆమె. సర్లేమని వెళ్ళిపోతాడు, పక్కింటికి వెళ్తాడు. ఆ పక్కింటి ఆమె ప్రతిరోజు ఇతను వెళ్ళి భవతి భిక్షాందేహి అనగానే ఆమె తీసుకొచ్చి ఇతనికి భిక్షం వేస్తుంది. ఒకరోజు యథావిధిగానే ఏం ఇసుక్కుంది, ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ రోజు ఎందుకు ఆమె ఏ పనిలో ఉందో, ఏ చికాకులో ఉందో, ఈరోజు చేకే తీరికలేదు, పై ఇంటికి వెళ్ళవయ్యా అని చెప్పని అన్నది. దాంతో ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. పెట్టనమ్మ ఎటు పెట్టదు అంటే ఇసుక్కొని తిట్టి పంపించామేమో అమ్మ, ప్రతిరోజు పెట్టే ఆమెమో రోజు పెట్టే బొచ్చుముండకి ఈరోజు ఏమైంది అన్నాడు. అట్లాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు వైసీపీ వాళ్ళకు చోటు ఇవ్వటం, వైసీపీ వాళ్ళతో కలిసి పదే పదే ఇది ప్రైవేటైజేషన్ అవుతుంది అని చెప్పని కొన్ని యూనియన్లు అయినా సరే వాళ్ళ వేదిక మీద వైసీపీ వాళ్ళతో కలిపి కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం చూస్తుంటే 100% ఈ సామెత వర్తిస్తుంది. ఎందుకంటే వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో కూడా స్టీల్ ప్లాంట్ ఒకసారి సంక్షోభ పరిస్థితిలోకి వెళ్తే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారి ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ చేయాలి అని అనుకున్న రోజున ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్యాకేజ్ రప్పించగలిగారు, స్టీల్ ప్లాంట్ని కాపాడగలిగారు. తిరిగి 2015-16 సంవత్సరాల నాటికి లాభాల్లోకి తీసుకొచ్చారు. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడిగా ఉండగా స్టీల్ ప్లాంట్ మళ్ళీ నష్టాల్లో కూరుకుపోయిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేసినప్పుడు ఆయన భూములు అమ్మేసుకోండి అని చెప్పని ఉచిత సలహా ఇచ్చాడు. అలాగే నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పదే పదే చెప్తూ ఉన్నారు, స్టీల్ ప్లాంట్ని ఎత్తేసి ఆ స్టీల్ ప్లాంట్ స్థలాల్లో రాజధాని నిర్మాణం చేద్దాము అంటే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రతిపాదించే ఆలోచన ఆయన ఏదో డిసెంబర్ 17 అమరావతి రాజధాని విషయంలో చేసిన ప్రకటనకు ముందుగానే ఆయన అటువంటి కుయుక్తులతో ఉన్నాడు అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎన్నో సందర్భాల్లో చెప్తూ వచ్చాడు. అంటే స్టీల్ ప్లాంట్ని చిదిమేసి ఆ భూముల మీద కన్నేసిన పాలకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని స్పష్టమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కూడా ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. 1కి 2 సార్లు 10 సార్లు మేము 100% డిజిన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉన్నాం అని చెప్పని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తూ వచ్చింది. మరి నాడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న 22 మంది సంఖ్యాబలంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఆత్మగౌరవ నినాదంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది. 32 మంది బలిదానాల వాళ్ళ సమాధుల మీద ఆ ప్లాంట్ ఏర్పాటైంది. దాన్ని ప్రైవేటైజేషన్ కావటాన్ని మేము ఒప్పుకోం, దాన్ని కనుక మీరు ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రతి బిల్లుకి మేము అడ్డం తగులుతామని చెప్పని ప్రభుత్వాన్ని బెదిరించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రయత్నం చేయకపోగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఉచిత సలహాలు ఇచ్చాడు, స్టీల్ ప్లాంట్ కార్మికులకి భూములు అమ్ముకోమని చెప్పని. అటువంటి స్థితి నుంచి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో 1 గంటకు మాట్లాడారు రాత్రిపూట. అంటే ఆయన టైం అప్పుడు దొరికితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని వెంట పెట్టుకొని నైటు 2:30కి
నిర్మలా సీతారామన్ గారు అపాయింట్మెంట్ దొరికితే అప్పుడు వెళ్ళి ఆమెతో మాట్లాడారు, వాళ్ళను ఒప్పించారు. స్టీల్ ప్లాంట్ 11,400 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ తీసుకురాగలిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ తీసుకురావడమే కాదు, లోన్స్ రీస్ట్రక్చరింగ్కి కానీ వర్కింగ్ క్యాపిటల్కి కానీ 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ బకాయిలు ఉన్న 2,400 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయల కరెంటు బకాయిలను కూడా ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు. నీటి బకాయిలను కూడా రద్దు చేశారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున సుమారుగా తాము చెయ్యగలిగిన స్థాయిని మించి 15,000 కోట్ల రూపాయల సహాయం చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అరే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండటానికి కారణం రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ కావటం అని అంటున్నారు. ఐరన్ ఓర్ క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం కారణం అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, భారతదేశం నుంచి ఐరన్ ఓర్ ఇంపోర్ట్ చేసుకొని చైనాలో స్టీల్ ప్లాంట్లు సర్వైవ్ అవుతూ ఉన్నాయి, జపాన్లో స్టీల్ ప్లాంట్లు సర్వైవ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ తీసుకొచ్చుకొని ఐరన్ ఓర్ తీసుకొచ్చుకోవటం వల్ల నష్టాల్లో మునిగిపోతుందని చెప్తా ఉన్నారు. అంటే ఎంత దూరం ఇక్కడి నుంచి ఇక్కడికి. అయినా సరే ఆ సమస్యను కూడా అధిగమించడానికి ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఓఎండిసి అంటారు, వాళ్ళకు సంబంధించిన కొన్ని గనుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 51% వాటా ఉంది. వాటిని తవ్వుకోవటం కోసం ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి, ఆల్రెడీ ఇప్పుడు ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన మీదట, ఎన్డీఏలో తెలుగుదేశం బీజేపీ భాగస్వామ్య పక్షాలు అయిన మీదట వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ఫారెస్ట్ క్లియరెన్సెస్, మైనింగ్ అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకోవటం ఇంకో 1-2 నెలల్లో ఆ అనుమతులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడుకోవటం కోసం. సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చిన రోజు ఆయన అక్కడ స్టీల్ ప్లాంట్ డైరీలో రాశారు ఆయన స్వహస్తాలతో, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించే ప్రాసెస్లో మేము ఉన్నాము అని చెప్పని. ప్రైవేటైజేషన్ అయ్యే ఆలోచన నుంచి పబ్లిక్ సెక్టార్లో కొనసాగించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పని రాశారు ఆయన. అంటే కేంద్ర ప్రభుత్వం తాను నిధులిస్తూ సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తన వైపు నుంచి సహాయ సహకారాలు అందిస్తుంది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి సైర్జ్యతోటి ఐరన్ ఓర్ సమకూర్చే ప్రాసెస్లో ఉన్నారు. గతంలో ఒక బ్లాస్ట్ ఫర్నేస్కి పరిమితమైన ఉత్పత్తి ఇవాళ 3 బ్లాస్ట్ ఫర్నేసులకి తీసుకురాగలిగారు. ఇవాళ 80% ప్రొడక్షన్లోకి వచ్చింది. అయినా సరే పదే దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని చెప్పని కార్మికుల్ని ఎమోషనల్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చేస్తున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొన్న విశాఖపట్నం సిఐఐ కన్వెన్షన్ సందర్భంగా ఆ ముగింపు గురించి బ్రీఫింగ్ ఇవ్వడానికి ఆయన ప్రెస్ మీట్ పెడితే సాక్షి విలేకరు ప్రశ్నించినప్పుడు ఎస్ డెఫినెట్గా ఎవరికైనా ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పాలకుల్ని పదే నిందలు మోపుతూ ఉంటే, అసలు స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకోకుండా స్టీల్ ప్లాంటు మునిగిపోతున్నా, నష్టాల్లో కూరుకుపోతున్నా, బ్లాస్ట్ ఫర్నేసులు బంద్ అవుతున్నా కూడా కనీసం మాత్రం దాని మీద శ్రద్ధ పెట్టని వైసీపీ పార్టీతోటి అంటగాగుతా కొన్ని యూనియన్ల వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ కాపాడాలి, మళ్ళీ లాభాల్లోకి తీసుకురావాలి, దాని భవిష్యత్తు సుస్థిరం చేయాలని చెప్పని ప్రయత్నిస్తున్న పాలకులకి డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి మన విశాఖపట్నంలో జరిగిన ప్రెస్ మీట్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు విలేకరు సంధించిన ప్రశ్నకి ఆయన డెఫినెట్గా ఇరిటేట్ అవుతారు. మేము ఇంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది యూనియన్లు ఈ విధమైన ప్రయత్నాలు చేయటం ఏంటి అని చెప్పని. ఇవాళ ఆ విధమైన అంటే ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని గ్రహించగలేకుండా వ్యవహరిస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నట్టుగా వైసీపీ పార్టీ లేదు, వైసీపీకి అనుబంధంగానే మీడియా సంఘాలు ఎందుకు భుజాలు తడుకుంటా ఉన్నాయి?
అంటే ఇవాళ స్టీల్ ప్లాంటు మళ్ళీ తిరిగి 3 ఫర్నేసులు పనిచేయటం, మళ్ళీ లాభాల్లోకి రావాలి అనుకోవటం, దానికి మైనింగు అనుమతులు రప్పించుకోవటం, ఐరన్ ఓరు గ్యారంటీ కల్పించుకోవటం, ప్రభుత్వ పరంగా ఈ సహాయ సహకారాలు అందివ్వటం, ఇవేవి రుచించని ఎలా అయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ మూతపడాలి, ఈ మూతబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఫాల్టర్గా ఆ స్టీల్ ప్లాంట్ కార్మికుల ముందు చిత్రీకరణ జరగాలి అనే ఒక రాజకీయపరమైన దురుద్దేశంతో ఈ వ్యవహారం చేస్తున్నట్టుగా కనపట్టలేదా? ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గ పరిధిలో వస్తుంది. ఆ గాజువాకలో పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ గారికి 94,000కు పైగా మెజార్టీతోటి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఆయన్ని గెలిపించడం జరిగింది. ఆ గెలిపి వెనక స్టీల్ ప్లాంట్ కార్మికులు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పట్ల అంతటి విముఖత ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం నష్టం జరిగిందనేది వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. అటువంటి నష్టం కలిగించిన జగన్మోహన్ రెడ్డి అనుకో ఇవాళ చిత్తశుద్ధితోటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయడం కోసం కష్టపడుతూ ఉండి దానికి కావాల్సిన లైఫ్ సపోర్ట్ ఇస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక రకంగా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అటువంటి దాన్ని మళ్ళీ రివైవ్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ విత్డ్రా చేసేసినా కూడా దానికి సెల్ఫ్ సఫిషియెంట్గా సర్వైవ్ అవ్వటానికి తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వాన్ని పదే పదే నిందిస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఆ పౌరుషం ఉంటుంది. తమ చిత్తశుద్ధి ప్రశ్నింపబడినప్పుడు వాళ్ళలో ఆవేశం వస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారిలో వ్యక్తమైంది. అలా వ్యక్తం అవటాన్ని ఆక్షేపిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ కోరుతూ ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారని సాక్షిలో రాస్తూ ఉన్నారు. పాలకుడుగా ఆ ప్లాంట్ని కాపాడాలని ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లాంట్ హితం కోరి చేసిన వ్యాఖ్యలు 100% సమర్థనీయం. దాన్ని అర్థం చేసుకునే కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. అది బాగుండాలి అని చెప్పని ఆకాంక్షించే అసలు అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు ఆ వ్యాఖ్యలను తప్పుపట్టడం రాజకీయ ప్రేరేపితం అయ్యి రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండి రాజకీయం చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యాఖ్యలను తప్పుపడతా ఉన్నారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ హితం కోరే వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేది వాళ్ళు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. 100% పబ్లిక్ సెక్టార్లోనే స్టీల్ ప్లాంట్ కొనసాగటం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా గడిచిన 17 నెలల కాలంలో సుమారుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టుద్ది? యాజ్ అండ్ వేర్ కండిషన్లో జగన్మోహన్ రెడ్డి సంకల్పించినట్టుగానే భూములు అమ్మేసుకొని ఎప్పుడో పప్పు బేలాల కింద అమ్మేసుకొని ఉండేవాళ్ళు కదా. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటంలా. దాన్ని కాపాడాలనుకున్నారు కాబట్టి అన్ని రకాల సపోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి ఆ ప్లాంట్కి ఇస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ రాజకీయ ప్రేరేపితమైన ఈ ఉద్యమాలు ఈ నినాదాలని ప్రజలు పరిగణలోకి తీసుకోరు, ప్రభుత్వం కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన నష్టం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.